అందరికీ ఎంత ఇష్టమో రఫీ అంటే బాలు భార్యకి, బాలుకు కూడా అంత ఇష్టం. భార్య కోసం ఆ పాట పాడి వినిపించేవారట బాలు. ఆయన పాడిన పాటలు ఆయన అందరి కోసం పాడారు, నా కోసం పాడారు. అది ప్యూర్లీ కమర్షియల్ వాట్ ఎవర్. నా కోసం ఆయన పాడిన పాట చౌదవి కా చాన్. ఆ ఇంటిలో ఏ స్తంభాన్ని మీటినా సరిగమల సవ్వడులే. ఎవర్ని కదిపినా పాటతో పలకరిస్తారు. పాల బుగ్గలలో లేత సిగ్గులు పల్లవించగారావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, కాలి అందియలు గల్లు గల్లు మన కావ్య కన్యవైరావే, దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెలిసిన ప్రేమ గీతము. బాలు పాట లోకానికి ఎంత పసందైందో బాలు అంటే ఆ ఇంట్లోని వారందరికీ అంత మమకారం. చూడండి బాలు చెల్లాయ్ ఎస్పీ శైలజ ఏమంటున్నారు. 63వ జన్మదినం జరుపుకుంటున్న అన్నయ్యకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ TV9 వాళ్ళు నాకు ఇచ్చిన ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఈ చిన్న కానుకని అన్నయ్యకి అందజేస్తాను. ఏ పారిజాతములియగలనో చెలి, గిరిమల్లియలు తప్ప గరిక పూలు తప్ప, ఏ కానుకలను అందించగలనో చెలి, గుండెలో తులదాచుకున్న వలపులు తప్ప, జగతిపై నడయాడు చంచలావల్లిక, తరుణియాకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక. ఘంటసాల లాంటి హేమాహేమీలున్నప్పుడే బాలు పాటల ప్రస్థానం అచంచలంగా కొనసాగింది. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను, అంతే అంతే అంతే. బాలసుబ్రహ్మణ్యం స్వరం విలక్షణంగా, విశిష్టంగా వినిపించింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలపై తనదైన ముద్రతో బాలు దూసుకొచ్చారు. అనేక మంది హీరోలకు బాలునే సింగర్. అంతేకాదు సైడ్ హీరోలకు, హాస్య నటులకు కూడా బాలు పాడాలని పట్టుబట్టేవారు. ఇక అవకాశాలే అవకాశాలు. బాలు గానం మధుమాసంలో మరుమల్లెలా సినీ సంగీత పిపాసులను తాకింది. బిలిబిలి పలుకుల చిలిపిగ పలికినవో మైనా మైనా, కిలకిల నగవుల వలపులు చిలికినవో మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తార, నిన్నుల విడిన సితార,